హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం తీసుకోవడం జరిగిందమ్మా. ఏంటది? హౌ టర్కీ మేడ్ పీస్ విత్ స్వీడన్ అండ్ ఫిన్లాండ్ ఓవర్ జాయినింగ్ ఇన్ నాటో. ఓకేనా? సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ మనం చూసే ముందు నాటో అంటే ఏంటో చూసి, ఆ ఆర్గనైజేషన్ ఏంటో చూసి, స్వీడన్ ఫిన్లాండ్ కంట్రీస్ ఇప్పుడు ఎందుకు నాటోలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అండ్ టర్కీ దానికి యాక్సెప్టెన్స్ చేసింది అంట. అయితే ఏంటి మొత్తం బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ అంతా కూడా చూద్దాం. బట్ అంతకుముందు ఒక్కసారి చూడమ్మా, మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. న్యూ బ్యాచెస్ ఫ్రమ్ జూలై 1 అనమాట. జూలై 1 నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఉన్నాయి. అండ్ ఆన్లైన్లో కూడా మన క్లాసెస్ అవైలబుల్లో ఉన్నాయమ్మా. మీరు ఒక్కసారి చూస్తే ఫస్ట్ టైం మనం యూపీఎస్సీ రికార్డెడ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగిందమ్మా. 1 ఇయర్ ప్రోగ్రామ్ కేవలం 35,000 రూపీస్కి మీకు రికార్డెడ్ క్లాసెస్ అనేది 1 ఇయర్ వ్యాలిడిటీతో టోటల్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ మీకు ఇక్కడ 18 మంత్స్ ప్లాన్ కావాలనుకుంటే, 1 ఇయర్ కాదు మెయిన్స్ వరకు మాకు యూజ్ అవుతుంది 1.5 ఇయర్ ప్లాన్ అనుకుంటే కేవలం 40,000 రూపీస్ అనమ్మా. ఓకే, కేవలం 40,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. మీకు అదే ఆఫ్లైన్ లైవ్ ఇంటరాక్షన్ విత్ టీచర్స్ కానీ ది బెస్ట్ అనుకుంటే, టీచర్స్ దగ్గర ఉండి చదువుకోవాలి అట్లా అనుకుంటే మీకు హ్యాపీగా 70,000కే ఆఫ్లైన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్ఫ్రంట్ ఫీజు వచ్చేసి కేవలం 63,000 రూపీస్ మాత్రమే. ఓకే, అప్ఫ్రంట్ వచ్చి 63,000 రూపీస్ మాత్రమే. అదే యూపీఎస్సీ ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ తీసుకున్నారంటే ఈఎంఐలో 60,000 రూపీస్ మాత్రమే. అండ్ అప్ఫ్రంట్ అంటే ఒకేసారి అమౌంట్ పే చేస్తే 54,000 రూపీస్ మాత్రమే. అండ్ ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ చూస్తే కేవలం 50,000 ఏనమ్మా. అండ్ అప్ఫ్రంట్ వచ్చేసి 45,000 రూపీస్ మాత్రమే. అండ్ మీకు ఎక్సెప్ట్ ఈ లాస్ట్ 2 కోర్సెస్ తప్ప మిగిలినవంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ఉంటుంది. ఓకే, లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ఉంటుంది కాబట్టి హ్యాపీగా అన్లిమిటెడ్ టైం మీరు క్లాసెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు ఎటువంటి బర్డెన్ లేకుండా కేవలం మంత్లీ 5,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ వ్యాలిడిట్స్ అప్ టు 30th జూన్ వరకు అనమాట. ఓకే, 30th జూన్ అంటే దిస్ ఈజ్ ద లాస్ట్ డే అమ్మ, గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ ద లాస్ట్ డే టు అవైల్ ది ఆఫర్. ఈ రోజు మాత్రమే, ఈ రోజుతో ఇది క్లోజ్ అవుతుంది. ఓకే, సో అయితే నెక్స్ట్ రేపటి నుంచి ఫీజు అనేది 10,000 రూపీస్ మేర పెరిగిపోతుంది అనమాట. 10,000 రూపీస్ వరకు పెరుగుతుంది కాబట్టి ఈ రోజే సబ్స్క్రిప్షన్ చేసుకున్నామా. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అండ్ మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ జిఎస్ క్లాసెస్ మాత్రమే కాదు, ఆప్షనల్ క్లాసెస్ కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ వీఆర్ ప్రొవైడింగ్ 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్. ఓకేనా, మనం లాస్ట్ ఛాన్స్ కింద 10% కూడా ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడమ్మా? దిస్ ఈజ్ ద లాస్ట్ డే, ఈ రోజే లాస్ట్ డే అమ్మా. ఈ రోజు తర్వాత ఫీజు అనేది 30,000 రూపీస్ వరకు ఆప్షనల్ క్లాసెస్ వెళ్తున్నాయి. ఇప్పుడంతా సార్ 25,000ది కేవలం 22,500కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కేవలం 22,500కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ హోల్డ్స్ వ్యాలిడిటీ అప్ టు 30th జూన్ వరకు అనమాట. 30th జూన్ వరకు. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553 అనమాట. ఓకే, అండ్ మీకు ప్రతి ఆప్షనల్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది కాబట్టి మీరు ఎగ్జామ్స్ టైం ముందు కూడా రివిజన్ చేయొచ్చు. అండ్ ఒకసారి చూడండి, ఆప్షనల్ క్లాసెస్ మనకి పిఎస్ఐఆర్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ డెల్ట్ బై సురేష్ సార్. అండ్ సోషియాలజీ ఈజ్ బై సాయిరామ్ సార్. అండ్ ఆంథ్రోపాలజీ ఈజ్ డెల్ట్ బై మీ, దిస్ ఇస్ శ్రీనివాస్. అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తారు. అండ్ ఆప్షనల్ ఆంథ్రోపాలజీకి వచ్చేసరికి మీకు టోటల్ సిలబస్ అంతా కూడా 4 to 5 monthsలో కంప్లీట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మీరు 3 to 4 times హ్యాపీగా ఎగ్జామ్ వరకు రివిజన్ చేసుకోవచ్చు. నా క్లాసెస్ వరకు మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్ బేసిస్ మీద ఎగ్జామ్స్ కూడా రాస్తారమ్మా. ఓకేనా, సో ఎవరైతే ఆంథ్రోపాలజీ తీసుకోవాలనుకుంటున్నారో వెంటనే ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. దిస్ ఈజ్ ద లాస్ట్ డే, క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం అండ్ దిస్ ఈజ్ ద హై టైం టు స్టార్ట్ యువర్ ఆప్షనల్ ప్రిపరేషన్. అప్పుడే ఆప్షనల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మీకు ఎగ్జామ్ టైంకి అసలు కనీసం రివిజన్కి కూడా సరిపోదమ్మా. సో అందుకని ఇప్పటి నుంచి ఆప్షనల్ స్టార్ట్ చేయడం అనేది మంచి డెసిషన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్దాము. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. ఏంటది? ఓకే, సి హౌ టర్కీ మేడ్ పీస్ విత్ స్వీడన్ అండ్ ఫిన్లాండ్ జాయినింగ్ నాటో. ఓకే, ఆర్టికల్ అంతా డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఒకసారి చూడమ్మా. ది ఇంక్రీజ్డ్ మెంబర్షిప్ ఇన్ నాటో మైట్ డిస్టర్బ్ ది పీస్ ఇన్ ది రీజియన్ ఆఫ్ యూరోప్. ఎక్స్ప్లెయిన్ అని చెప్పడం జరిగిందనమాట. నాటో మెంబర్షిప్ కంట్రీస్ నెంబర్ పెరుగుతుంది అంటే యూరోప్ రీజియన్లో ఇన్స్టెబిలిటీ అనేది రావచ్చు, పీస్ అనేది థ్రెట్ అవ్వచ్చు అని క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. అండ్ ఆర్టికల్ అంతా కూడా ఈ యాంగిల్లో మీరు వింటూ ఉండండి. అండ్ ఆర్టికల్ క్లియర్గా చూసిన తర్వాత అప్రోచ్ అనేది మనం లాస్ట్లో జనరల్గా చూస్తాం. అండ్ మీరు ఆన్సర్స్ అనేవి కామెంట్ బాక్స్లో పెడతారు. ఓకే, ఎస్ ఇదేనమ్మా ఆర్టికల్. ఒక్కసారి చూడండి ఆర్టికల్. ఇది మనకి ఎక్కడమ్మా ఇంపార్టెన్స్ వస్తుంది? ఇది GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. అయితే ఒక్కసారి చూడమ్మా, ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఏ స్మాల్ కరెక్షన్ ఫ్రమ్ మై సైడ్. ఎస్టర్డే GST ఎక్స్ప్లెయినర్ చెప్తున్నప్పుడు ఐ సెడ్ ఆ GST ఇంప్లిమెంటేషన్ అనేది సెప్టెంబర్ 1 నుంచి అయ్యిందని చెప్పాను. నో, దట్ ఈస్ రాంగ్. యాక్చువల్లీ దట్ ఈస్ ఫ్రమ్ జూలై 1 అనమాట. ఓకే, హ్యావ్ దిస్ కరెక్షన్. నోట్ మేకింగ్ అనేది చాలామంది చేసుకుంటారు. ఐ థాట్ అండ్ ఐ హ్యావ్ రివైజ్ దట్ ఎస్, అది జూలై 1 నుంచి 2017 మనకి GST ఇంప్లిమెంటేషన్ అనేది రావడం జరిగింది. ఓకే, జూలై 1 నుంచి అమ్మ, సెప్టెంబర్ 1 కాదు. సో హ్యావ్ దిస్ అనమాట. ఓకే, సో ఒకసారి నేను ఆర్టికల్లోకి వెళ్తున్నాను, క్లియర్గా చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ నాటో? నాటో అంటే ఏంటి? నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే పేరులో ఉంది, ఇది ఒక ఆర్గనైజేషన్ అని. ఓకేనా? సో అయితే ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు వచ్చింది సార్? ఈ ఆర్గనైజేషన్ మనకి 1949లో వచ్చిందనమాట. నాటో 1949లో మనకి ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరిగింది. దీన్ని మనం వాషింగ్టన్ ట్రీటీ అని కూడా అంటాం. నాటోని వాషింగ్టన్ ట్రీటీ. అయితే ఇది ఏంటి? ఇది ఒక మిలిటరీ ఎలియన్స్ అని చూస్తాము. ఏంటమ్మా? క్లియర్ కట్గా దిస్ ఈజ్ అన్ అఫీషియల్ మిలిటరీ ఎలియన్స్ ఆఫ్ ఫ్యూ కంట్రీస్. ఓకే, మిలిటరీ ఎలియన్స్ అంటే ఏంటమ్మా? ఫ్రెండ్షిప్ అని. మిలిటరీ ఎలియన్స్ అంటే మిలిటరీ ఇష్యూస్లో కంట్రీస్ అనేవి ఫ్రెండ్షిప్ చేసుకుంటాయి, షేర్ చేసుకుంటాయి అని చూస్తాం. సో ఆ విధంగా చూస్తూ 1949లో ఒక మిలిటరీ ఎలియన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అమెరికా అనమాట. అయితే దీని బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి చూస్తే అసలు ఇటువంటి నాటో లాంటి ఆర్గనైజేషన్ ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది అంటే ఒక్కసారి చూడండి. వరల్డ్ వార్ 2 1945లో కంప్లీట్ అయింది, అవునా? 1939 to 1945 అని చూస్తాం. వరల్డ్ వార్ 2 1945లో ఎండ్ అయిన తర్వాత చూస్తే లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ అంతా కూడా యూరోప్లో జరిగింది. అండ్ యూరోప్లో చాలా కంట్రీస్ ఉన్నాయి. అండ్ అప్పుడు ఒకేసారి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ USA అండ్ దెన్ USSR, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, అంటే ప్రెజెంట్ డే రష్యా యొక్క ప్రీవియస్ వన్ అనమాట, USSR అని అంటాం, అవునా? సో USAకి USSRకి ఐడియాలజికల్ డిఫరెన్స్ అనేది వచ్చింది. ఓకే, USA అండర్ క్యాపిటలిజం అండ్ USSR అండర్ కమ్యూనిజం. ఓకేనా? సో క్యాపిటలిజం కమ్యూనిజంకి క్లాషెస్ అనేవి వచ్చాయి. కంట్రీస్ అనేవి ఆక్యుపై చేసుకుంటున్నాయి అనమాట. అంటే ఎస్, నేను అమెరికాకు సపోర్ట్ చేస్తాను క్యాపిటలిజంకి, కొన్ని కంట్రీస్ నేను USSRకి సపోర్ట్ చేస్తాను కమ్యూనిజంకి అని. దెన్ USA థాట్ ఓకే, లెట్స్ ఇంప్లిమెంట్ వన్ ప్లాన్. వాట్ ఈస్ దట్ ప్లాన్? దట్ ఈజ్ మార్షల్ ప్లాన్. ఓకే, ఏంటమ్మది? మార్షల్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దాము. సార్ వాట్ ఈస్ దిస్ మార్షల్ ప్లాన్? అండర్ మార్షల్ ప్లాన్ అమెరికా చాలా వరకు హ్యూజ్ ఫండింగ్ అనేది చేస్తుంది. సార్ ఎవరికి? యూరోపియన్ కంట్రీస్కి. సార్ దేనికి? వాళ్ళు వరల్డ్ వార్ 2లో చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లాస్ అవ్వడం జరిగింది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్కి ఎప్పుడైనా కూడా హ్యూజ్ ఫండింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అయితే నేను ఎప్పుడైతే ఫండింగ్ అనేది చేస్తున్నానో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నేను బిల్డ్ చేస్తున్నానో, అప్పుడు ఆ కంట్రీస్కి నా మీద నమ్మకం వస్తుంది. ఆ కంట్రీస్ క్యాపిటలిజం ఇన్ఫ్లుయెన్స్లోకి వస్తాయి. అప్పుడు అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని వాళ్ళు అనుకున్నారనమాట. సో ఆ హ్యూజ్ ఫండింగ్ అనేది చెయ్యాలి అనుకున్నారు. సో ఆ కంట్రీస్ అనేవి డెవలప్మెంట్ అవుతాయి, అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్లోనే ఉంటాయి అని అనుకున్నారనమాట. సో అందుకనే మార్షల్ ప్లాన్ని స్టార్ట్ చేశారు. మార్షల్ ప్లాన్ని స్టార్ట్ చేసిన తర్వాత
కంట్రీస్ థాట్ ఓకే లెట్స్ హ్యావ్ సమ్ మిలిటరీ రిలేషన్ ఆల్సో. మనం కేవలం ఎకనామిక్ రిలేషన్లోనే కాదు మిలిటరీ రిలేషన్ కూడా పెట్టుకుందాం. ఎందుకు? టు గో అగెయిన్స్ట్ యుఎస్ఎస్ఆర్ ఇన్ఫ్లుయెన్స్, యుఎస్ఎస్ఆర్ థ్రెట్ అనేది ఉంది అని భావించి లెట్స్ స్టార్ట్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ మిలిటరీ ఏలియన్స్. సో ఆ విధంగానే 1949లో వెంటనే వీళ్ళు నాటో అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో అయితే ఈ నాటో ఆర్గనైజేషన్ ఆర్ వాషింగ్టన్ ట్రీటీని పెట్టడం జరిగింది. అయితే యాజ్ ఆఫ్ నౌ ఎంతమంది ఉన్నారమ్మా నాటోలో? ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ 30 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నౌ 30 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. అయితే మీరు జనరల్గా చూసినట్టయితే దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? దీని హెడ్ క్వార్టర్స్ మనకి బ్రూసెల్లెస్ బెల్జియం కంట్రీలో ఉంది. ఓకేనా? నాటో హెడ్ క్వార్టర్స్ బెల్జియం కంట్రీలో ఉంది. అయితే మోస్ట్లీ యూరోపియన్ కంట్రీసే ఉంటాయి. అండ్ యూరోపియన్ కంట్రీస్ కాకుండా మనం యుఎస్ఏ అండ్ కెనడా కూడా చూస్తాము అన్నమాట. సో అయితే ఆ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో, మెంబర్షిప్ కంట్రీస్ ఏమున్నాయో ఒకసారి మనం మ్యాప్లో చూద్దాము. చూడండి అమ్మా. సో దీస్ ఆర్ నాటో మెంబర్ కంట్రీస్ అనమాట. మనం ఒక్కసారి చూస్తే ఇక్కడ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది యుఎస్ఏ కెనడా. ఓకే, యుఎస్ఏ కెనడా. తర్వాత ఇక్కడ చూడండి నార్వే, ఇక్కడ నుంచి రైట్ నుంచి వెళ్తాను, డెన్మార్క్, ఎస్టోనియా, లత్వియా, లిథువానియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా, హంగేరీ, రొమానియా, స్లోవేనియా, టర్కీ, బల్గేరియా, గ్రీస్, అల్బానియా, మెక్డోనియా, మోంటెనీగ్రో, క్రొయేషియా, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, లగ్జంబర్గ్, బెల్జియం, యూకే, నెదర్లాండ్, జర్మనీ, ఐస్లాండ్ అండ్ ఎస్ నార్వే, ఐస్లాండ్. రైట్. సో దీస్ ఆర్ ది కంట్రీస్ అనమాట. ఈ 30 కంట్రీస్ కూడా నాటో మెంబర్షిప్లో ఉన్నాయి. అయితే ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏంటి? సో ఇక్కడ మనం చూస్తే యూరోప్ నుంచి కాకుండా టర్కీ కూడా ఉన్నది. టర్కీ ఈజ్ బోత్ బిలాంగ్స్ టు యూరోప్ అండ్ ఏషియా అని చూస్తాం. రైట్. సో అయితే ఒక్కసారి చూడండి, నేను టర్కీ గురించి ఎందుకు ఎంఫసైజ్ చేశాను అంటే మనకి ఇక్కడ నార్డిక్ కంట్రీస్లో చూస్తే నార్వే మాత్రమే ఉంది. పక్కనున్న స్వీడన్ కానీ ఆ పక్కనున్న ఫిన్లాండ్ కానీ నాటో మెంబర్షిప్లో జాయిన్ అవ్వలేదు. ఓకేనా? పక్కనే ఉన్న స్వీడన్ కానీ ఫిన్లాండ్ కానీ నాటో మెంబర్షిప్లో జాయిన్ అవ్వలేదు. ఈ 2 కంట్రీస్ మెయిన్ న్యూట్రాలిటీ పొజిషన్ తీసుకున్నాయి. సార్ న్యూట్రాలిటీ అంటే ఏంటి? నో, నేను అమెరికాకి సపోర్ట్ చేయను, రష్యాకి సపోర్ట్ చేయను, న్యూట్రల్గా ఉంటాను వరల్డ్ అఫైర్స్లో అని చెప్పడం జరిగింది అనమాట. ఎందుకు? నాటో మెంబర్షిప్లో ఇది మిలిటరీ ఎలియన్స్ కాబట్టి యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైనా అటాక్ చేసినప్పుడు మొత్తం ఆ రీజియన్ అంతా డీస్టెబిలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు న్యూట్రల్ పొజిషన్ తీసుకున్నారు. బట్ అయితే ఇప్పుడు చూస్తే స్వీడన్ ఫిన్లాండ్ వాళ్ళు ఈ నాటో మెంబర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకు? రష్యన్ అగ్రెషన్ అనేది చూడడం జరిగింది. ఓకే, ఉక్రెయిన్ కంట్రీని రీసెంట్గా రష్యా ఏం చేసింది? అగ్రెస్ అయ్యి వార్ అనేది డిక్లేర్ చేసి వార్ చేస్తున్నారు. అవునా? సో వార్ చేయడంతో పక్కనే బోర్డర్ కంట్రీ అయిన ఫిన్లాండ్, ఓకే, ఫిన్లాండ్ షేర్స్ బార్డర్ విత్ రష్యా అని చూస్తాం. బట్ స్వీడన్ ఎటువంటి ల్యాండ్ బార్డర్ కూడా రష్యాతో షేర్ చేసుకోదు. ఓకేనా? చూడండమ్మా. ఓకే, ఫిన్లాండ్ షేర్స్ ల్యాండ్ బార్డర్ విత్ రష్యా. ఓకే, అంతే, ఫిన్లాండ్ షేర్ చేసుకుంటుంది కానీ స్వీడన్ ఎటువంటి ల్యాండ్ బోర్డర్ కూడా రష్యాతో షేర్ చేసుకోదు. ఓకేనా? ఫస్ట్ మీరు చూస్తే నార్వే ఉంటుంది, అండ్ ఆ తర్వాత స్వీడన్ ఉంటుంది, ఆ తర్వాత ఫిన్లాండ్ ఉంటుంది, అండ్ ఆ తర్వాత మనకి జనరల్గా రష్యా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది అనమాట. అయితే మనకి ఇక్కడ స్వీడన్ ఎటువంటి ల్యాండ్ బోర్డర్ ఉండదు, ఫిన్లాండ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ల్యాండ్ బోర్డర్స్ వీటి మీద మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్. సో అయితే ఇప్పుడు ఈ స్వీడన్ ఫిన్లాండ్ నాటోలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ప్రతి మెంబర్ కంట్రీ యొక్క యాక్సెప్టెన్స్ అనేది ఉండాలన్నమాట. ఏదైనా కొత్త కంట్రీ నాటో మెంబర్షిప్లోకి రావాలి అనుకుంటుందంటే ప్రతి మెంబర్షిప్ యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి అని చూస్తాం. సో అలానే ఇక్కడ ఉండాల్సిన టైంలో టర్కీ ఫస్ట్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, టర్కీ ఈ 2 కంట్రీస్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. నో, ఈ మెంబర్షిప్లోకి నేను యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పింది. అయితే స్వీడన్ ఫిన్లాండ్ వాళ్ళు అండ్ టర్కీకి ఉన్న ఇష్యూస్ క్లాషెస్ ఏంటి అండ్ ఇప్పుడు టర్కీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అదంతా కూడా నీట్గా ఆర్టికల్లో చెప్పడం జరిగింది అనమాట. అయితే మీరు ఇక్కడ చూస్తే స్వీడన్ ఫిన్లాండ్ కానీ ఈ కంట్రీస్ అన్నీ కూడా నాటో ఆర్గనైజేషన్లోకి ఎందుకమ్మా జాయిన్ అయ్యాయి? అండర్ నాటో దెర్ ఈజ్ 1 clause దట్ ఈజ్ ఆర్టికల్ 5.
ఆర్టికల్ 5 ఆఫ్ దిస్ ట్రీటీ, ఈ ట్రీటీ ప్రకారం ఆర్టికల్ 5 ప్రకారం ఏ కంట్రీ మీదకైనా మరొక కంట్రీ అటాక్ చేస్తే, అంటే నాటో మెంబర్షిప్లో ఉన్న కంట్రీ మీద ఏ కంట్రీ అయినా అటాక్ చేస్తే ఆ కంట్రీ ఆ నాటో కంట్రీ మీద, ఇండివిజువల్ కంట్రీ మీద కాదు, టోటల్గా 30 కంట్రీస్ మీద కూడా అటాక్ చేసినట్టు భావించి ఈ 30 కంట్రీస్ కూడా ముందుకు వచ్చి మిలిటరీ హెల్ప్ అనేది చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ రష్యా. ఇప్పుడు ఎస్టోనియా, దట్ ఈస్ ఎ స్మాల్ కంట్రీ, బట్ ఈ ఎస్టోనియా అనేది నాటో మెంబర్షిప్లో ఉంది, అవునా? సో ఒకవేళ రష్యా ఆ ఎస్టోనియా మీద యుద్ధం ప్రకటిస్తే మిగిలిన 29 కంట్రీస్ కూడా రష్యా మీద యుద్ధం ప్రకటిస్తాయన్నమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్టికల్ 5. ఓకే, ఆర్టికల్ 5 వాళ్ళు మ్యూచువల్ రిలేషన్స్ అనేవి షేర్ చేసుకుంటున్నారు డిఫెన్స్లో. ఏ కంట్రీ అయినా కూడా ఒక కంట్రీ యొక్క సోవర్నిటీని దెబ్బతీస్తూ వార్ అనేది ప్రకటిస్తే, మిలిటరీ థ్రెట్ కానీ అగ్రెషన్ కానీ చేస్తే, అది ఏ కంట్రీ అయినా, అది చైనా అయినా రష్యా అయినా ఏ కంట్రీ అయినా కూడా నాటో మెంబర్షిప్స్ని టచ్ చేస్తే మిగిలిన ప్రతి 29 కంట్రీస్ కూడా వెంటనే రియాక్ట్ అవుతాయి అని చెప్పడం జరిగింది అనమాట. సో అందుకనే ఇప్పుడు స్వీడన్, ఫిన్లాండ్ వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. దే ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ ఫేసింగ్ ది థ్రెట్ ఫ్రమ్ రష్యా అనమాట. రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ మీద అటాక్ చేస్తుంది, రేపు పొద్దున్న స్వీడన్ మీద, ఫిన్లాండ్ మీద కూడా చెయ్యొచ్చు అని చెప్పడం జరిగిందనమాట. స్వీడన్ మీద, ఫిన్లాండ్ మీద కూడా అటాక్ చేయొచ్చు. సో అందుకని నేను ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు అని యాక్చువల్లీ అందుకనే మేము ఈ నాటోలో ఉండాలనుకుంటున్నాం, మా న్యూట్రల్ పొజిషన్ నుంచి బయటకు వద్దాము అనుకుంటున్నారనమాట. నేను చెప్పాను కదమ్మా ఇందాక, ఇంతవరకు వరల్డ్ అఫేర్స్లో స్వీడన్, ఫిన్లాండ్ ఎప్పుడూ కూడా న్యూట్రల్ పొజిషన్లోనే ఉన్నారు అని చూస్తాం, ఓకేనా? సో అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు న్యూట్రల్ పొజిషన్ నుండి బయటకు వచ్చి పర్వాలేదు నాటో మెంబర్షిప్లోనే ఉందాం, లేదంటే ఉక్రెయిన్కి జరిగిన పరిస్థితి మనకి కూడా జరగచ్చు, వార్ అనేది కంటిన్యూస్గా సాగుతుంది, అవునా? సో అందుకనే అనమాట. అయితే ఇప్పుడు మెయిన్ ఈ నాటో గురించి చూసినట్టయితే, నాటో గురించి చూస్తున్నాం కదా, నాటో వాట్ ఈస్ ది పొలిటికల్ ఆబ్జెక్టివ్? సర్టెన్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఉన్నాయమ్మా నాటోకి కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేవి ఉన్నాయి. ఇట్ హ్యాస్ సమ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ అని చూస్తాం. పొలిటికల్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? ఇట్ ఈస్ టు ఫైట్ అగెయిన్స్ట్ యుఎస్ఎస్ఆర్కి ఆపోజిట్గా ఐడియాలజికల్ క్లాషెస్ ఉండడం వలన నాటో అనేది పెట్టడం జరిగింది అని చూస్తాం. అండ్ ఆ తర్వాత వాట్ ఈజ్ మిలిటరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, యుఎస్ఎస్ఆర్కి ఆపోజిట్గా ఐడియాలజీ ఉన్నది కాబట్టి పొలిటికల్ పర్స్పెక్టివ్లోనే కాదు, మిలిటరీ పర్స్పెక్టివ్లో కూడా సుపీరియర్గా ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండాలి. అంటే ఈ కంట్రీస్ అనేవి ఖచ్చితంగా కలిపి రావాల్సిందే, యూనిఫైడ్గా ఉంటేనే కంట్రీస్ థ్రెట్స్ నుంచి బయటనే ఉండగలవు అని చూస్తాము అనమాట. సో అందుకనే మెయిన్ నాటో హ్యావ్ బోత్ పొలిటికల్ అండ్ మిలిటరీ ఆబ్జెక్టివ్స్ అని చూస్తాం. అయితే మీరు ఇక్కడ చూడండి, కేవలం నాటో మెంబర్షిప్లో ఉన్న కంట్రీస్ వాళ్ళు ఎప్పుడు వస్తారమ్మా? వేరే కంట్రీ నుంచి థ్రెట్ వస్తే మాత్రమే తప్ప ఇండివిజువల్గా ఇంటర్నల్ కంట్రీస్లో సివిల్ వార్స్ అయినా మిలిటరీ కూప్స్ అయినా ఈ కంట్రీస్ అనేవి జాయిన్ అవ్వవు. లెట్స్ టేక్ టర్కీ ఉంది. టర్కీ మీద ఒకవేళ రష్యా అటాక్ చేస్తే అప్పుడు మిగిలిన 29 కంట్రీస్ దీనికి సపోర్ట్ చేస్తూ రష్యాకు అపోజ్ చేస్తాయి. కానీ టర్కీలో ఆ కంట్రీలో సివిల్ వార్ వచ్చింది, ఆ కంట్రీలో మిలిటరీ వాళ్ళు పొలిటికల్ పొజిషన్స్ తీసుకున్నారు, దాన్నే ఏమంటాం? మిలిటరీ కూప్ అని అంటాం. మిలిటరీ కూప్ అంటే ఇక్కడ మిలిటరీ పీపుల్ వాళ్ళు టర్కీని ఆక్యుపై చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం జనరల్గా చూస్తాము, టర్కీని ఆక్యుపై చేయడం జరుగుతుంది. సో అందుకనే ఇప్పుడు జనరల్గా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది, సివిల్ వార్స్ జరిగిన, మిలిటరీ కూప్స్ జరిగిన నాటో అనేది ఇండివిజువల్ కంట్రీస్లో రాదు, కేవలం బయట కంట్రీ నుంచి థ్రెట్ వచ్చినప్పుడు మాత్రమే మేము వస్తాము అని క్లియర్గా వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని డిజైన్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో అయితే మెంబర్షిప్ చూసాం, నాటో గురించి చూసాం కాబట్టి ప్రజెంట్ కాంటెక్స్ట్లో కూడా కాంటెక్స్ట్ నేను చెప్పాను. ఫస్ట్ టర్కీ అనేది వద్దన్నది, ఆ తర్వాత టర్కీ స్వీడన్ కానీ ఫిన్లాండ్ కానీ మెంబర్షిప్ యాక్సెప్ట్ చేసింది. ఎందుకు? బికాజ్ ఆఫ్ వన్ MOU అని చూస్తాం, ఓకేనా? బికాజ్ ఆఫ్ సమ్ MOU. చూడండి అమ్మా అదేంటో. దట్ MOU ఈజ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
ఎంఓయు అని చూస్తాం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చూస్తాం. ఇక్కడ ఎంఓయు ప్రకారం ఏంటి అంటే జనరల్గా రష్యాకి ఆపోజిట్గా స్వీడన్ ఫిన్లాండ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కదా, బట్ స్వీడన్ ఫిన్లాండ్కి టర్కీకి ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎంఓయు ప్రకారం స్వీడన్, ఫిన్లాండ్, టర్కీ ఈ ముగ్గురు కూడా ట్రైలేటరల్ రిలేషన్లోకి వచ్చారు. ముగ్గురు ఉన్నారు కదమ్మా, అందుకే ట్రైలేటరల్ రిలేషన్ అని అంటాం. ఈ ముగ్గురు కూడా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే టర్కీకి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా స్వీడన్ ఫిన్లాండ్ సాల్వ్ చేస్తారనమాట. రిజర్వేషన్స్ అంటే టర్కీకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట, ఆ ఇష్యూస్ని వీళ్ళు సాల్వ్ చేస్తామని చెప్పారు. సో అందుకనే ఇప్పుడు టర్కీ వీళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పారనమాట. అయితే ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దేని గురించి, మెయిన్లీ ఇట్ డీల్స్ విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్రరిజం ఇష్యూస్కి వస్తే టర్కీ ఫేసెస్ థ్రెట్ ఫ్రమ్ కర్డిష్ మిలిషియా అని చూస్తాం. కర్డిష్ అంటే దే ఆర్ కర్డ్స్ అనమాట, దీస్ ఆర్ మిలిషియా పీపుల్, మిలిషియా. ఓకే, వీళ్ళు దే వాంట్ టు సెసీడ్ ఆర్ సపరేట్ ఫ్రమ్ టర్కీ, సపరేట్ ఫ్రమ్ టర్కీ, టర్కీ కంట్రీ నుంచి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారు. అయితే టర్కీ ఈ కర్డిష్ మిలిషియా గ్రూప్ని ఒక టెర్రరిస్ట్ గ్రూప్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది, టెర్రరిస్ట్ గ్రూప్గా. సో టెర్రరిస్ట్ గ్రూప్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది కాబట్టి వీళ్ళని ఎప్పుడూ కూడా టర్కీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అయితే మీరు ఇక్కడ చూస్తే ఈ కర్డిష్ మిలిషియా వాళ్ళు ఎప్పుడూ కూడా స్వీడన్లోని, ఫిన్లాండ్లోని వాళ్ళు అక్కడికి వెళ్తారు. టర్కీలో ఎప్పుడు ఇష్యూస్ వచ్చినా కూడా ఆపరేషనల్ మేనేజ్మెంట్ కానీ అటాక్స్ కానీ ఇవన్నీ కూడా స్వీడన్ అండ్ ఫిన్లాండ్ నుండి చూడడం జరుగుతుంది అన్నమాట. ఓకే, స్వీడన్ ఫిన్లాండ్ నుండి చూడడం జరుగుతుంది క్లియర్గా. అందుకనే ఇప్పుడు టర్కీని వాళ్ళు ఎప్పుడు కూడా స్వీడన్ ఫిన్లాండ్ జాయినింగ్కి కానీ ఎప్పుడూ కూడా యాక్సెప్ట్ చేయరు. మేము ఎవరినైతే టెర్రరిస్ట్ గ్రూప్గా డెసిగ్నేట్ చేయడం జరిగిందో మీరు వాళ్ళకే ఆశ్రయం అనేది ఇస్తున్నారు కదా, సో అందుకనే మీ మెంబర్షిప్ని నేను యాక్సెప్టెన్స్ చెయ్యను అని చెప్పడం జరిగిందనమాట. సార్ టెర్రరిస్ట్ గ్రూప్స్కి స్వీడన్ ఫిన్లాండ్ ఎందుకు ఇవ్వడం జరిగింది? మీరు ఒక్కసారి క్లియర్గా చూస్తే ద మీనింగ్ ఆఫ్ టెర్రరిజం అండ్ ద డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం అనేది వరల్డ్ జనరల్గా యునైటెడ్ నేషన్స్లో కానీ ఎక్కడా కూడా అగ్రీడ్ డెఫినేషన్ అనేది లేదు. సో టర్కీ వాళ్ళు కర్డిష్ మిలిషియా గ్రూప్ని టెర్రరిస్ట్ గ్రూప్స్గా చూస్తారు, బట్ స్వీడన్ ఫిన్లాండ్ వాళ్ళని టెర్రరిస్ట్ గ్రూప్స్గా చూడట్లేదు, ఫ్రీడమ్ ఫైటర్స్గా చూస్తున్నారు. ఒక్కసారి చూడండి అమ్మ, జనరల్గా మనకి బ్రిటిష్ టైంలో బ్రిటిష్ వాళ్ళు మన బాలగంగాధర్ తిలకం కానీ ఆజాద్ గారిని కానీ వీళ్ళందరినీ ఎలా చూసేవారమ్మా, వాళ్ళని ఒక థ్రెట్స్గా, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా చూసేవారు, అవునా, టెర్రరిస్ట్ గ్రూప్స్గా చూసేవారు. బట్ మనం వాళ్ళని ఎలా చూస్తాం, భగత్ సింగ్ గారిని మనం ఎలా చూస్తాం, ఫ్రీడమ్ ఫైటర్గా, గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్గా చూస్తాం, అవునా. సో అలానే స్వీడన్ ఫిన్లాండ్ వాళ్ళు ఈ కర్డిష్ మిలిషియా గ్రూప్ని ఫ్రీడమ్ ఫైటర్స్గా చూస్తున్నారు, బట్ టర్కీ మాత్రం వాళ్ళని ఇండివిజువల్గా టెర్రరిస్ట్ గ్రూప్గా డిజిగ్నేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇంతవరకు స్వీడన్ ఫిన్లాండ్ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేవారు, బట్ ఇప్పటి నుంచి ఇవ్వరు. దట్ ఈస్ ద మెయిన్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చూస్తాం. ఈ 3 కంట్రీస్ కూడా ట్రైలేటరల్ రిలేషన్స్లో దే హ్యావ్ ఫ్రేమ్డ్ సమ్ టెర్రరిజం ఇష్యూస్. ఓకే, టెర్రరిజం ఇష్యూస్ అనేవి డిస్కస్ చేసుకున్నారు, మెయిన్లీ రిలేటెడ్ టు ఈ కర్డిష్ మిలిషియా. అండ్ ఆ తర్వాత దే వాంట్ టు రీనెగోషియేట్ రిగార్డింగ్ కౌంటర్ టెర్రరిజం ఇష్యూస్ ఆల్సో. ఓకే, టెర్రరిజం గురించి మాత్రమే కాదు, మీరు కౌంటర్ టెర్రరిజం మెషర్స్ కూడా తీసుకోవాలి అని టర్కీ చెప్పడం జరిగింది. అండ్ అదే కాకుండా మీ కంట్రీలో ఎవరైతే కర్డిష్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్స్ట్రాడిషన్ చెయ్యాలి. ఎక్స్ట్రాడిషన్ అంటే రూల్స్ ప్రకారం లీగల్గా స్వీడన్ ఫిన్లాండ్ వాళ్ళు వెతికి వాళ్ళని పట్టుకొని జాగ్రత్తగా టర్కీ గవర్నమెంట్కి అప్పగించాలి అనమాట. ఓకే, టర్కీ గవర్నమెంట్కి క్లియర్గా అప్పగించాలి అని చూస్తాం. అండ్ ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో టెర్రరిజం రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి అని చూశారనమాట. అయితే ఆల్ దీస్ ఆర్ రిజర్వేషన్స్ ఆఫ్ టర్కీ. సో స్వీడన్ ఫిన్లాండ్ వీటికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత టర్కీ మరొక రిక్వెస్ట్ కూడా పెట్టింది అనమాట. ఆ రిక్వెస్ట్ ఏంటో ఒక్కసారి చూడండి. జనరల్గా ఈ 2 కంట్రీస్ కూడా యూరోపియన్ యూనియన్లో ఉన్నాయి. సో యూరోపియన్ యూనియన్లో దెర్ ఈజ్ వన్ ప్రోగ్రామ్ దట్ ఈస్ కాల్డ్ CSDP అనమాట. CSDP అంటే కామన్ సెక్యూరిటీ, డిఫెన్స్
పాలసీ అని చూస్తాం. సిఎస్డిపి కామన్ సెక్యూరిటీ డిఫెన్స్ పాలసీ ఉంది. ఈ సిఎస్డిపిలో భాగంగా దెర్ ఈజ్ వన్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ పెసో. పెసో అంటే పర్మనెంట్ స్ట్రక్చర్డ్ కోఆపరేషన్ అని చూస్తాం. క్లియర్? పర్మనెంట్ స్ట్రక్చర్డ్ కోఆపరేషన్ అని చూస్తాం. అయితే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ చూస్తాం? ఈ ప్రాజెక్ట్ మెయిన్లీ దేని గురించి? టు హ్యావ్ మిలిటరీ మొబిలిటీ. మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కంట్రీస్లో ఈ పర్మనెంట్ స్ట్రక్చర్స్ నుంచి సింపుల్గా మూమెంట్ అనేది చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ అబౌట్ పెసో అని చూస్తాం. పెసో మెయిన్ దేనికమ్మా? పెసో ఈజ్ ఆల్ అబౌట్ పర్మనెంట్ స్ట్రక్చర్. ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా దేనికి అంటే మొత్తం కంట్రీస్ అన్నీ కూడా మిలిటరీ మొబిలిటీ ఈజీగా ఉండాలి అని తీసుకోవడం జరిగింది. అయితే ఈ పెసో మెంబర్షిప్స్లో స్వీడన్ అండ్ ఫిన్లాండ్ ఉన్నది, బట్ టర్కీ అనేది లేదు. టర్కీ ఇప్పుడు ఈ పెసో మెంబర్షిప్ గురించి అడుగుతుందన్నమాట. పెసోలో నేను కూడా జాయిన్ అవుతాను అని. సో పెసోలో జాయిన్ అవ్వాలంటే యాక్చువల్లీ పెసోలో 24 కంట్రీస్ ఉన్నాయి. వాటిలో మేజర్ కంట్రీస్ మెజారిటీ నెంబర్ కంట్రీస్ అనేవాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఇంకే మెంబర్ అయినా కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అందుకనే ఇప్పుడు టర్కీని దీంట్లో పెట్టాలి అనుకుంటున్నారు. సో టర్కీని పెట్టాలి అనుకుంటే మెజారిటీ పీపుల్ యాక్సెప్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు స్వీడన్, ఫిన్లాండ్ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఎస్, మీ మెంబర్షిప్ ఇన్ పెసో మేము యాక్సెప్టెన్స్ చేస్తాము. ఓటింగ్కి వచ్చినప్పుడు మీరు దీంట్లో జాయిన్ అయ్యే అనుగుణంగా మేము ఓట్ వేస్తాము అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్వీడన్, ఫిన్లాండ్ అండ్ టర్కీ చూస్తామన్నమాట. అయితే ఎస్, క్లియర్గా చూసినట్టు టర్కీ కూడా తన అపోజిషన్ ఏదైతే ఉందో స్వీడన్, ఫిన్లాండ్ జాయిన్ అవ్వాలని అది క్లియర్గా తీసేసింది. ఇంతవరకు స్వీడన్, ఫిన్లాండ్ వాళ్ళు వాటిని యాక్సెప్ట్ చేశారు. బట్ ఫిన్లాండ్ యాక్సెప్టెడ్ టు మోడిఫై ఇట్స్ క్రిమినల్ కోడ్ ఏదైతే ఫిన్లాండ్ ఉందో దాన్ని నేను చేంజ్ చేస్తాను. అండ్ స్వీడన్ వాళ్ళు ఏం ప్రామిస్ చేశారు? వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ సమ్, మీకు అనుగుణంగా మీరు చెప్పినట్టుగా, అంటే మీ కంట్రీ వాళ్ళకి బెనిఫిట్ చేసినట్టుగా టెర్రరిస్ట్ అఫెన్సెస్ యాక్ట్ తీసుకొస్తాం. దాంట్లో భాగంగా కర్డిష్ వాళ్ళని టెర్రరిస్ట్గా డిజిగ్నేట్ చేసి మీకు డిపోర్ట్ చేయడం జరుగుతుంది అని క్లియర్గా స్వీడన్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అనమాట. సో దీంతో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. టర్కీ వాళ్ళు యాక్సెప్టెన్స్ చేశారు అనమాట. ఖచ్చితంగా ఆ కంట్రీ నుంచి ఇప్పుడు ఎక్స్ట్రడిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళని వచ్చిన తర్వాత వీళ్ళని పనిష్ చెయ్యొచ్చు అని చూస్తున్నారనమాట. ఓకే, సో దీస్ ఆర్ ది థింగ్స్. అయితే ఇప్పుడు మెయిన్ జనరల్గా రష్యాకి ప్రాబ్లం ఏంటి అంటే, రష్యాకి యాజ్ ఐ సెడ్ ల్యాండ్ బార్డర్ అనేది ఫిన్లాండ్తో ఉన్నది, స్వీడన్లో లేదు. బట్ నార్వే ఉన్నది ఆల్రెడీ నాటోలో. స్వీడన్, ఫిన్లాండ్ లేదు. స్వీడన్, ఫిన్లాండ్ కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఉక్రెయిన్కి ఏ విధమైన పరిస్థితి పడిందో మాకు కూడా ఆ విధమైన పరిస్థితి వస్తే చాలా కష్టం అని చెప్పి వీళ్ళు జాయిన్ అవుతున్నారు. బట్ రష్యా క్లియర్గా చెప్తుందన్నమాట, ఎస్ అఫ్ కోర్స్ ఫిన్లాండ్తో బార్డర్ ఉన్నది, బట్ బార్డర్ ఇష్యూస్ అనేవి ఫిన్లాండ్కి, రష్యాకి లేవు కదా. సో అలాంటప్పుడు నేనెందుకు మిమ్మల్ని థ్రెట్ చేస్తాను, వార్ సిచ్యువేషన్లోకి వెళ్తాము, మీరు అలా ఆలోచించి నాటోలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నాటో కంట్రీస్ అనేవి బార్డర్ కంట్రీస్లో అలాగ రష్యాకి వస్తే అది రష్యాకే మెయిన్ ప్రాబ్లం అని రష్యాకి తెలుసు. సో అందుకని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎంత చెప్పినప్పటికీ కూడా స్వీడన్, ఫిన్లాండ్ వాళ్ళు వాళ్ళ కంట్రీస్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఏంటి? నాటో మెంబర్షిప్లోకి వెళ్దాము అని. ఓకేనా? సో ఎస్, అందుకని ఇప్పుడు రష్యాకి చాలా ప్రాబ్లం అనమాట. రష్యాకి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, తన బార్డర్ కంట్రీస్లో నాటో లాంటి మిలిటరీ ఎలియన్స్ అనేది పెరుగుతుంది అంటే తన ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోతుంది. ఓకే, కేవలం తన ఇన్ఫ్లుయెన్స్ నాటో గురించి మాత్రమే కాదు, మరొక ఇష్యూ కూడా ఉన్నది. మెయిన్ ఈ స్వీడన్, ఫిన్లాండ్ గురించి అనమాట. మెయిన్ ఈ స్వీడన్, ఫిన్లాండ్ గురించి ఒక్కసారి చూస్తే మనకి అదే కాదు, దెర్ ఆర్ సమ్ ఆర్కిటిక్ స్టేట్స్. ఓకే, ఆర్కిటిక్ స్టేట్స్ అనేవి ఉన్నాయి. ఈ ఆర్కిటిక్ స్టేట్స్లో నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, యుఎస్ఏ, రష్యా ఇవన్నీ కూడా చూస్తాం, డెన్మార్క్ ఇవన్నీ కూడా చూస్తాం. అయితే ఈ ఆర్కిటిక్ స్టేట్స్ అనేవి దేని గురించి రిప్రజెంట్ చేస్తాయి? ఆర్కిటిక్ కౌన్సిల్ అన్నమాట. ఓకే,
ఆర్క్టిక్ కౌన్సిల్. రిసోర్సెస్ ఇన్ ఆర్క్టిక్ ఓషన్లో ఏవైతే ఉన్నాయో, ఆర్క్టిక్ రీజియన్లో ఏవైతే ఉన్నాయో అక్కడ రిసోర్సెస్ అనేవి సస్టైనబుల్గా ఈ మెంబర్ కంట్రీస్ అనేవాళ్ళు యూజ్ చేసుకుందాము అని చెప్తూ ఆర్క్టిక్ కౌన్సిల్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఆ ఆర్క్టిక్ కౌన్సిల్లో ప్రస్తుతానికి చైర్పర్సన్ ఎవరు, చైర్మన్ ఈజ్ ఫ్రమ్ రష్యా అనమాట. రష్యా చైర్ని అనుభవిస్తుంది ఇప్పుడు 2023 వరకు. సో ఇప్పుడు ఈ తర్వాత ఇప్పుడు వీళ్ళు నాటోలో జాయిన్ అయితే ఆర్క్టిక్లో ఉన్న స్వీడన్, ఫిన్లాండ్ కానీ రష్యాకి ఇంకా పాజిటివ్గా సపోర్ట్ చేయవేమో. సో ఆర్క్టిక్ ఇంట్రెస్ట్స్ కూడా థ్రెట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట రష్యా. సో రష్యా వాళ్ళు ఓన్లీ నాటో మెంబర్షిప్ గురించి మాత్రమే కాదు, ఈవెన్ ఈ ఆర్క్టిక్ కౌన్సిల్ గురించి కూడా ఆలోచిస్తుంది అని క్లియర్గా ఆర్టికల్లో మనం చూస్తాం. ఓకే, సో అందుకనే ఇప్పుడు నాటోకి ఇష్యూస్ ఏంటి, నాటోకి ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు. నాటో మెంబర్షిప్స్ ఒకవేళ స్వీడన్, ఫిన్లాండ్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళు జనరల్గా ఏం చేయాలి, ఫండింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఎస్, మెంబర్ కంట్రీస్ అందరూ కూడా నాటోకి ఫండింగ్ చేస్తూ ఉంటారు. బట్ మెజారిటీ అంటే 3/4 ఆఫ్ ఫండింగ్ అనేది అమెరికా ఇస్తుంది. బట్ మిగిలిన ప్రపోర్షనల్గా ప్రతి కంట్రీ కూడా హెల్ప్ చేస్తారు అనమాట నాటో ఆర్గనైజేషన్కి. ఓకే, సో ఇప్పుడు జనరల్గా మనం చూస్తే హై ఎక్విప్డ్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ టెక్నాలజికల్ వెపన్స్ కానీ ఒక గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదంటే మిలిటరీ ఇవే ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ కానీ ప్రతిదీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఈ స్వీడన్, ఫిన్లాండ్లో పెడతారు. ఎందుకంటే రష్యాకి నార్త్ వెస్ట్లో కదమ్మా ఈ 2 కంట్రీస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు వీటి దగ్గర ఉన్నప్పుడు రష్యన్ స్టేట్స్ని ఈజీగా అమెరికా ఎప్పుడైనా ఇన్ఫ్లుయెన్స్తో అటాక్ చేయగలది అని చూస్తామన్నమాట. సో రష్యాకి రిజర్వేషన్ అనేది ఉంది, నో ఇటువంటి కంట్రీస్ అనేవి జాయిన్ అవ్వకూడదు అని. ఓకే, ఆల్రెడీ 1997లో నాటో రష్యాతో ఇష్యూస్ సాల్వ్ చేసుకుందాం అని అనుకున్నారు. బట్ 2014లో ఎప్పుడైతే రష్యా క్రిమియాని ఉక్రెయిన్ నుంచి ఆక్యుపై చేసుకోవడం జరిగిందో అప్పటి నుంచి నాటో అసలు పూర్తిగా టాక్స్ అనేవి ఆపేసింది అనమాట. సో ఇటువంటి టైంలో ఈ విధంగా జరగడం అనేది రష్యన్ బోర్డర్స్ ప్రకారం అంత మంచిది కాదు అని చెప్పి అనలిస్ట్ వాళ్ళు చెప్తున్నారనమాట. సో చూసారు కదమ్మా, ప్రజెంట్ కాంటెక్స్ట్ చూసాం, నాటో గురించి చూసాం, క్లియర్గా డీటెయిల్డ్గా కూడా చెప్పడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు మీరు జనరల్గా ఏం రాస్తారు అంటే కామెంట్ బాక్స్లో టర్కీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ అయ్యాయి, నార్వే, స్వీడన్కి. అయితే ఇప్పుడు ఇటువంటి మిలిటరీ ఆర్గనైజేషన్స్ అనేవి పెరగడం ఇంటర్నేషనల్ లెవెల్లో మంచిదేనా అని రాయండమ్మా. అంటే మిలిటరీ ఏలియన్సెస్ అనేవి మంచివేనా అనేది ఒక 2-3 పాయింట్స్లో మీరు రాస్తే సరిపోతుంది అనమాట. సో దీంతో మీ పార్టిసిపేషన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో చూసారు కదమ్మా, మనం ఆర్టికల్ నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఆర్టికల్ వెనకాతన మన హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అని మేము అనుకుంటున్నాం. సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫిలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. కామెంట్స్ క్లాసెస్ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేస్తే అది మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుంది అనమాట. సో క్వశ్చన్ అడిగాను కదమ్మా, మిలిటరీ ఏలియన్సెస్ మంచివా కాదనేది, దాని గురించి మీరు ఆన్సర్ కూడా పెట్టండి. ఓకే, సో ఒక్కసారి ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం, చూడండమ్మా. Increased membership in NATO might disturb the peace in the region of Europe. Explain. అవునా కదా, నాటో మెంబర్షిప్ అనేది యూరోప్లో పెరుగుతుంటే ఆ రీజియన్ అంతా కూడా పీస్ లేకుండా అవుతుంది, అవునా? సో అందుకనే ఇప్పుడు ఇటువంటి మెంబర్షిప్స్ కరెక్టో కాదో కూడా మీరు కామెంట్స్ పెట్టండి. అండ్ దీనికి అనుగుణంగా క్వశ్చన్ కూడా నీట్గా ఇంట్రడక్షన్ అండ్ బాడీ మనం చెప్పిన పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా నీట్గా రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, దట్ ఈజ్ 10 మార్క్ ఆన్సర్ కాబట్టి 150 వర్డ్లో రాయొచ్చు. అయితే మీరు ఇక్కడ మెయిన్ రాస్తారు, ఓకే, బట్ మనం చూడండి ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ తీసుకొని రావడం జరిగింది. ఇట్ కవర్స్ బోత్ స్టాటిక్ అండ్ డైనమిక్ అనమాట. 1250 మార్క్స్ లింక్గా మనం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఎస్ఏ పేపర్ జిఎస్ 1 to 4 కవర్ అవుతాయి, డైలీ ఆన్సర్ రైటింగ్ కరెక్ట్ అవుతుంది, అండ్ డైనమిక్ పార్ట్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్ కానీ యోజన, కురుక్షేత్ర చూస్తాం, అండ్ ఫాలోడ్ బై టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ కూడా చూస్తాం అనమాట. మనకి ఆన్లైన్ ఫీజు వచ్చేసి 10,000 రూపీస్ మాత్రమే, అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 15,000 రూపీస్ మాత్రమే అనమాట. అండ్ ఆఫ్లైన్ కేవలం హైదరాబాద్లో మాత్రమే ఉంది, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనమాట. ఓకే, మీరు ఒక్కసారి 15,000 పెట్టి ఆఫ్లైన్లో జాయిన్ అయ్యారంటే లైఫ్ టైం వ్యాలిడిటీ మీరు ఆఫ్లైన్లో దీన్ని రాయొచ్చు అనమాట. ఓకే, సో ఈ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండి అమ్మా. ఓకేనా, థ్యాంక్ యూ.